అందరికీ నమస్కారం. రాజకీయాల్లో డైవర్షన్ పాలిటిక్స్ మనందరికీ తెలిసిందే. ఎప్పుడైనా సరే ఆ పార్టీ ఇరకాటంలో పడద్ది అనుకున్నప్పుడు మొత్తం ఇష్యూ మొత్తాన్ని డైవర్ట్ చేస్తారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి పిహెచ్డి చేశాడు. మిగతా పార్టీల సంగతి కాసేపు పక్కన పెడితే ఇష్యూని డైవర్ట్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి పిహెచ్డి చేశాడు. అందులో నో డౌట్. ఎందుకనంటే తాజాగా రాష్ట్రంలో అనేక కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక రకంగా వైసీపీ పార్టీ ఉక్కిరి బిక్కిరి అయిపోయేటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమీ జరగనట్టుగా డిఎస్సి మీద, అది కూడా ఎప్పుడు ఏడాది క్రితం నోటిఫికేషన్ ఇచ్చి 6 నెలల క్రితం పోస్టింగ్ ఇచ్చినటువంటి డిఎస్సి మీద ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి కాలక్షేపం చేసి మిగతా ఇష్యూలన్నీ కూడా చాలా తెలివిగా డైవర్ట్ చేయగలుగుతున్నాడు. ఇది చర్చ నడుస్తుంది ఆల్రెడీ. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇరకాటంలో పడే అంశాలు ఏంటంటే, మొదటిది జగన్మోహన్ రెడ్డి పిఏగా ఉన్నటువంటి కేఎన్ఆర్ అవినీతి అక్రమాలకు సంబంధించి సిట్ అధికారులు ఆధారాలతో సహా అన్ని కూపీలు బయట పెట్టారు. రేపో మాపో ఈ వ్యవహారంలో ఈడీ ఎంటర్ కాబోతుంది. అసలు ఈ కేఎన్ఆర్ ఎవరు? ఈ కేఎన్ఆర్ అంటే 2019 వరకు, అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు ముందు వరకు కూడా అద్దె ఇంట్లో నివసించినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి సాక్షిలో 10,000 జీతానికి పనిచేసినటువంటి వ్యక్తి. రోడ్డు పక్కన ఒక టిఫిన్ బండి పెట్టుకుని జీవనాన్ని సాగించే కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇదంతా 2019 ముందు వరకు మనం చెప్పుకున్నాం. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఎవరో తెలుసా? ఈ కేఎన్ఆర్ 4 రాష్ట్రాల్లో ఇళ్ళు ఉన్నటువంటి వ్యక్తి, 4 రాష్ట్రాల్లో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో భాగస్వామ్యం ఉంది, ఒక కార్ల షోరూంలో భాగస్వామ్యం ఉంది, వాళ్ళ భార్య పేరు మీద 2 కేజీల గోల్డ్ ఉంది, వాళ్ళ భార్య ఖాతాలో 20 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. ప్రతి నెల లక్షల రూపాయలు వచ్చి వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. ఇది నేటి కేఎన్ఆర్. ఇంకా చెప్పనా, డెప్త్గా చెప్పనా, కేఎన్ఆర్ ఒకరికి బినామీగా ఉండడం కాదు, కేఎన్ఆర్ కే 2-3 వ్యక్తులు బినామీలుగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే కేఎన్ఆర్ సంపాదించినటువంటి అక్రమ ఆస్తులు తన పేరు మీద, తన కుటుంబ సభ్యుల పేరు మీద పెట్టుకుంటే సరిపోక కొంతమంది బినామీలు వినియోగించుకుని వాళ్ళ పేరు మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కూడా ఆస్తులు, స్థిర ఆస్తులు పెట్టినటువంటి చరిత్ర. ఇది నేటి కేఎన్ఆర్. మరి ఎలా వచ్చాయండి? 2019 వరకు అద్దె ఇంట్లో బ్రతికిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ప్యాలెస్లు అయితే ఎన్ని ఏరియాల్లో ఉన్నాయో అన్ని ప్యాలెస్లతో పాటు తిరుపతిలో అదనంగా మరొక ప్యాలెస్ కేఎన్ఆర్కు ఉంది. తమిళనాడులో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. కేఎన్ఆర్కు ఉన్నటువంటి ఆస్తులు ఇవి. అంటే ఒక బారు, హైదరాబాద్లోని ఒక బార్లో కూడా కేఎన్ఆర్కి వాటా ఉంది. బార్ అండ్ రెస్టారెంట్లో కేఎన్ఆర్కి వాటా ఉంది. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కేఎన్ఆర్కి? జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎలా వచ్చాయి ఈ డబ్బులన్నీ? ఇన్ని జరిగితే కేఎన్ఆర్ని పిఏ అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోరా. పిఏ అర్థాన్ని మార్చేశారు, పొలిటికల్ అసిస్టెంట్ అంట. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సలహాదారుడు అని చెప్పి పొలిటికల్ అసిస్టెంట్లైనా అర్థాన్నే మార్చేసి సాక్షిలో నిస్సిగ్గుగా లాసుకున్నారు కదా. ఇన్ని దొరికినాయి కదా, ఇన్ని ఆధారాలు బయట పెట్టారు కదా, బినామీలను బయట పెట్టారు కదా, ఆస్తుల్లో వాటాలను బయట పెట్టారు కదా, బ్యాంకు లావాదేవీలను బయట పెట్టారు కదా. మరి జగన్ ఎందుకు నోరు మెదపలేదు కేఎన్ఆర్ గురించి? నీ దగ్గర పని చేస్తున్నటువంటి కేఎన్ఆర్ స్టిల్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి దొరికితే ఎందుకు మాట్లాడలేదు? రెండోది, బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాదు నడిబొడ్డిన గండిపేట సమీపంలో 1000 కోట్ల రూపాయల విలువ చేసే 9 ఎకరాల 28 కుంటలు కబ్జా చేయడానికి 5 తెలంగాణ నకిలీ జీవోలు సృష్టించి 12 కోట్ల రూపాయలు తన అకౌంట్ నుంచి బదిలీ చేసి అడ్డంగా దొరికిపోతే ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? తెలంగాణ సైబరాబాద్ పోలీసులు ఆంధ్రాతో పాటు 4-5 రాష్ట్రాల్లో బృందాలుగా విడిపోయి వెతికి వెంటాడి తమిళనాడు రాష్ట్రంలో పట్టుకొచ్చి అరెస్టు చేసి రిమాండ్కు పంపారు బొల్లా బ్రహ్మనాయుడిని. ఎవరా బొల్లా బ్రహ్మనాయుడు? వినుకొండ మాజీ ఎమ్మెల్యే కాదా? నీకు సన్నిహితుడు కాదా? మరి ఎందుకు బొల్లా బ్రహ్మనాయుడు గురించి ఎందుకు నోరు మెదపలేదు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు నోరు మెదపలేదు అంటే, ఇంకో పక్క ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఉందో, ఈ లిక్కర్ స్కామ్లో అత్యంత కింగ్ పిన్గా ఉన్నటువంటి వ్యక్తులను ఈడీ నిన్న అరెస్టు చేసింది. ఎవరిని అరెస్టు చేసింది? అందులో ఉన్నటువంటి రాజు కసిరెడ్డితో పాటు మరొక వ్యక్తిని కూడా అరెస్టు చేసింది. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి దీని గురించి మాట్లాడలేదు? వాసుదేవరెడ్డి, రాజు కసిరెడ్డి, వాసుదేవరెడ్డి ఇద్దరిని ఒకేసారి ఈడీ అరెస్టు చేసి ఎందుకు ఈ లిక్కర్ స్కామ్లో ఈడీ అరెస్టుల గురించి జగన్ నోరు మెదపట్లేదు? ఇవన్నీ వదిలేసి జగన్ దేని గురించి మాట్లాడుతున్నాడు? డిఎస్సి గురించి మాట్లాడుతున్నాడు. డిఎస్సిలో ఏదైనా అవకతవకలు జరిగి ఉండుంటే, నిజంగా అభ్యర్థులకు అన్యాయం జరిగి ఉండుంటే నోటిఫికేషన్ అప్పుడు నువ్వు కోర్టుకి వెళ్ళాలి.
లేదు ఎగ్జామ్ అయిన తర్వాత ఫలితాలు అప్పుడు కోర్టుకి వెళ్ళాలి, లేదు అంటే వాళ్ళకు పోస్టింగ్ ఇచ్చేటప్పుడు కోర్టుకి వెళ్ళాలి, ఇంకా లేదు అంటే పోస్టింగ్ అయిపోయిన తర్వాత అయినా కోర్టుకి వెళ్ళాలి. నోటిఫికేషన్ ఇచ్చి ఏడాది అయ్యింది, వాళ్ళకి ఫలితాలు ఇచ్చేసి ఉద్యోగాలు ఇచ్చి 5-6 నెలలు అయింది. వాళ్ళందరూ ఆల్రెడీ జాబుల్లో చేరిపోయారు. ఇప్పుడు కొత్తగా పాఠశాలలు తీస్తే మళ్ళీ ఇప్పుడు పాఠశాలలు కూడా వెళుతున్నారు. 6 నెలల తర్వాత దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి తాతీగా ఇప్పుడు లెగిసి ఆరోపణలు చేశాడు. సరే ఓకే, చేశాడు ఆరోపణలు. మరి ఆ ఆరోపణలలో ఏదైనా వాస్తవం ఉందా? నువ్వు చేసిన ప్రతి ఆరోపణకు శాప్ ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరంగా చెబుతుంది కదా, ప్రతి ఆరోపణను శాప్ ఆధారాలతో ఖండించింది కదా. మళ్ళీ పాత చింతకాయ పచ్చడే సగ్గా నిన్న తాతీగా ప్రెస్ మీట్ పెట్టాడు, బెంగళూరు జారుకున్నాడు. మళ్ళీ 2 రోజులాగి వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు, మళ్ళీ బెంగళూరు జారుకుంటాడు. బొల్లా బ్రహ్మనాయుడు ఇష్యూ కానీ, ఇటు లిక్కర్ స్కామ్లో రాజకసిరెడ్డి వాసుదేవరెడ్డి ఇష్యూ కానీ, అత్యంత ముఖ్యమైనటువంటి తన పిఏ అవినీతి విషయంలో కానీ జగన్ నోరు మెదిపాడా? ఎందుకు మెదపలేదు? సగ్గా వైసీపీ నాయకులు చాలా నీట్గా ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గురించి, ఇదే సాక్షి గురించి ఇంకో మాట కూడా చెప్పుకుందాం. గతంలో నాకు తెలిసి శ్రీనివాస్ అనుకుంటా, చంద్రబాబు గారి మాజీ పిఏ, చంద్రబాబు గారు ఒకప్పుడు పిఏగా చేసినటువంటి వ్యక్తి శ్రీనివాస్ నాకు తెలిసి పేరు. అతని ఇంటి మీద అప్పట్లో ఐటీ అధికారులు రైడ్ చేశారు. ఐటీ అధికారులు రైడ్ చేసి లోన్ ఏం జరుగుతుందో తెలియదు ఎవరికి. కానీ సాక్షిలో చంద్రబాబు ఇంట్లో 2,000 కోట్ల రూపాయలు దొరికాయి, చంద్రబాబు బినామీ శ్రీనివాసు దొరికిపోయాడు అని చెప్పి కథనాలు రాశారు. తర్వాత ఐటీ రైడ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు పంచనామాలో ఏం రాశారంటే ఆయన ఇంట్లో 20,000 2 లక్షలు ఎంతో అమౌంట్ దొరికిందని చెప్పి రాసి వెళ్ళిపోయారు. 20,000 కానీ 2 లక్షలు కానీ మొత్తానికి ఎంతో ఒక అమౌంట్ దొరికింది. దానికి కూడా ఆధారాలు ఉన్నాయి, బంగారం కానీ ఇతర అన్నీ కూడా లిమిట్లోనే ఉన్నాయి, ప్రతిదానికి ఆధారాలు ఉన్నాయని చెప్పి అతను ఐటీ అధికారులు వదిలేసి వెళ్ళిపోయారు. ఎవడో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, వాడి ఇంట్లో ఆస్తి ఉందని చెప్పి, లేదా ట్యాక్స్ లేకపోతున్నాడని ఎవడో ఇన్ఫర్మేషన్ ఇస్తే రైడ్ చేయడానికి వచ్చి ఉండొచ్చు, దాన్ని నేను కాదంటలేదు. కానీ సాక్షిలో ఏం రాశాడు? 2,000 కోట్ల రూపాయలు అని రాశాడు. సరే, ఈ ఇష్యూ ముగిసిపోయిన తర్వాత ఒక విలేకరి బొత్స సత్యనారాయణ అడిగాడు, ఏమని? మీ సాక్షిలో చంద్రబాబు బినామీ అని రాశారు, 2,000 కోట్లు 2 లక్షల కోట్లు అని చెప్పి వార్తలు రాశారు కదా, మరి ఐటీ అధికారులు ఏమీ లేదని వదిలేసి వెళ్ళిపోయారు కదా, దానికి మీ సమాధానం ఏంటని చెప్పి బొత్స సత్యనారాయణ అడిగితే, బొత్స సత్యనారాయణ ఏమన్నాడు తెలుసా? ఎవరు చెప్పారు? మేము అన్నామా చంద్రబాబు నాయుడు బినామీ అని? మేము అన్నామా 2 లక్షల కోట్లు అని? మాకేం సంబంధం? వాళ్ళు రైట్ చేస్తే మాకేంటి సంబంధం అన్నాడు. అరే, రాసింది నీ సాక్షిలో, విమర్శించింది నీ సాక్షిలో, చంద్రబాబు ఫోటో వేసి ఆ వ్యక్తి ఫోటో వేసి నీచమైన కథనాలు రాసింది నీ సాక్షిలో. మరి చంద్రబాబు గారి మాజీ పిఏ, అప్పటికి 5 ఏళ్ళు అయిందో 10 ఏళ్ళు అయిందో ఆయన మానేసి, మాజీ పిఏ ఇంట్లో రైడ్ జరిగితేనే 1,000 కోట్లని రాసావే, నీ పిఏ దగ్గర నిజంగానే 1,000 కోట్లు దొరికితే ఎందుకే జగన్మోహన్ రెడ్డి నువ్వు నోరొప్పో? కర్మజూడు ఎలాగుందో జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఆ రోజు చంద్రబాబు గారి మాజీ పిఏని అడ్డం పెట్టుకుని చంద్రబాబు గారి మీద బురద జల్లాలని ప్రయత్నం చేశావు. నీ సాక్షిలో 2-3 రోజులు వార్తలు రాసుకోగలిగావు. కానీ కర్మ ఎంత స్పీడ్గా తిరిగి వచ్చిందో చూసావా? ఈరోజు నీ పిఏ ఇంట్లో 1,000 కోట్లు ఉన్నాయని ఆధారాలు బ్యాంకు స్టేట్మెంట్లతో సహా బయట పెట్టారు అధికారులు. రేపో మాపో ఈడీ ఎంటర్ అవ్వబోతుంది ఈ అవినీతిలో. బినామీల భాగోతాన్ని బయట పెట్టారు. చివరికి కేఎన్ఆర్ కూడా అవును ఆ ఆస్తులు నాయేనని ఒప్పుకునే పరిస్థితి. కర్మ చూసావా? ఆ రోజు చంద్రబాబు గారు మాజీ పిఏని అడ్డం పెట్టుకుని బురద జల్లాలనుకుంటే కర్మ ఎంత స్పీడ్గా తిరిగి వచ్చి నీ పిఏ రూపంలో నిన్ను పట్టుకుందో చూసావా? పీక పట్టుకుందో. జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరెప్పుడు? జగన్మోహన్ రెడ్డి పిఏ, నీ పిఏ కదా, నీ పిఏ అనడానికి ఆధారాలు ఉన్నాయి కదా, నీ దగ్గర పనిచేసిన వ్యక్తి కదా. కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికైనప్పుడు జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి అద్దె ఇంట్లోనే ఉన్నాడు 2019 వరకు కూడా. కానీ జగన్ సీఎం అయిన తర్వాత మాత్రం అమాంతం రేంజ్ మారిపోయి 4 రాష్ట్రాల్లో ఇళ్ళు, లగ్జరీ కార్లు, రెస్టారెంట్లో వాటా, బార్లో వాటా, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వాటా, విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్నటువంటి ఒక కార్ల షోరూంలో వాటా, ఆడ భార్యకేమో ఇంకొక 20 కోట్ల రూపాయల లావాదేవీలు అకౌంట్లో, 2 కేజీల గోల్డ్. ఎక్కడి నుంచి వచ్చిందా నీ పిఏకి ఇవన్నీ? ఎంత జీతం ఇచ్చావు నీ పిఏకి నువ్వు? మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడి ఇష్యూల గురించి? అసలు ఏమీ లేని డిఎస్సి గురించి కూడా జగన్ మాట్లాడతాడంతే కోర్టుకి వెళ్ళడం. మళ్ళీ నిజంగా నువ్వు డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలి, కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలంటే ఏం చేయాలి? నువ్వు కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకెళ్ళి నువ్వు చెప్పినటువంటి ఆరోపణలు కోర్టులో నిరూపించి, ఎస్ ఈ ప్రభుత్వం కొంతమంది అర్హులకు ఉద్యోగం ఇవ్వాలి అని కోర్టు చేత నువ్వు చెప్పిస్తే అప్పుడు కూటమి ప్రభుత్వం తప్పు చేసినట్టు కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో పెట్టగలుగుతావు. మరి నువ్వెందుకు నీ సాక్షిలో మాత్రమే మాట్లాడతావు? ఎందుకు కోర్టుకెళ్ళవు? పైగా 3 ఏళ్ళు ఆగండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రీఎంక్వైరీ చేస్తానంట. అంటే ఆడికి నిజంగానే అన్యాయం జరిగితే గన 3 ఏళ్ల పాటు మూసుకుని కూర్చోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చేయడు.
న్యాయ సహాయం చేస్తానని చెప్పడు. ఎందుకంటే అవి కోర్టుల్లో నిలబడవు. జగన్మోహన్ రెడ్డికి తెలుసు. జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నడవండి కోర్టుకి, మీ వెనకమాల నేను వస్తా, లీగల్ సపోర్ట్ నేను ఇస్తా, మీ వెనకమాల నేను నిలబడతా, సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా నేను నిలబడతా, నడవండి అని చెప్పి నువ్వు అభ్యర్థులు ముందుకు పంపరాదు. ఆల్రెడీ 2-3 వెళ్ళారు కోర్టుకి. ఏం చెప్పింది కోర్టు? ఆధారాలు పరిశీలించిన తర్వాత గమ్ము నుండిపోయి డైరెక్షన్స్ గవర్నమెంట్కే వదిలేసింది. నవీన్ అనే వ్యక్తి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలా, ఆ వ్యక్తి వెళ్ళలేదని చెప్పి కోర్టుకు చెప్పారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళనోడికి ఉద్యోగం ఎలాగిస్తారు? మరొక వ్యక్తి వెళ్ళాడు హ్యాండిక్యాప్డ్ కోటాలో, అతనికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 40% ఉందని వెళ్ళాడు, కానీ పరీక్షల్లో 30% తేలింది. కోర్టుకి వెళ్తే కోర్టు కూడా ఏం చెప్పింది? మళ్ళీ పరీక్షలు చేయండి అంది. మళ్ళీ పరీక్షలు చేస్తే మళ్ళీ 30% వచ్చింది. ఆ వ్యక్తి అనర్హుడు తేల్చింది. ఇలా పలు సందర్భాల్లో కోర్టుకి వెళ్ళినా ఎందుకు రాలేదు అంటే రీజన్ ఉంది కాబట్టి రాలా. అది జగన్కి తెలుసు. మళ్ళీ కోర్టుకి వెళ్తే అబ్బాస్ పాలు అవుతారు. కోర్టు కేసు కొట్టేసింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్లు లెక్క. అదే కోర్టుకి వెళ్లకుండా సాక్షిలో ప్రెస్ మీట్లు అయితే ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు. సగ ఇష్యూని డైవర్ట్ చేయాలన్నప్పుడల్లా డిఎస్సీని తీసుకొచ్చి పెట్టుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి. కానీ ప్రజలు పెచ్చోళ్ళు కాదు జగన్మోహన్. అన్నీ తెలుసు. నీ పిఏ భాగోతం తెలుసు, అలాగే నువ్వు తీసుకొచ్చినటువంటి వాసుదేవరెడ్డి లిక్కర్ స్కాములో అరెస్ట్ అయినటువంటి వాసుదేవరెడ్డి, రాజకేశిరెడ్డి భాగోతం తెలుసు. అలాగే బొల్లా బ్రహ్మనాయుడు 1000 కోట్లు కొట్టేయాలని చెప్పి నకిలీ జీవోలు సృష్టించేసి అరెస్ట్ అయ్యి ఈ రోజు జైల్లో ఉన్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గురించి తెలుసు. ప్రజలకు అన్నీ తెలుసు. నువ్వేమనుకుంటున్నావు అంటే నేను డైవర్ట్ చేసేసాను ప్రజలను అనుకుంటున్నావు. డైవర్ట్ చేస్తే నేను ఎందుకు మాట్లాడతా ఈరోజు? నువ్వు నిజంగా డైవర్ట్ చేస్తే నేను ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడకూడదు కదా. అంటే ప్రజలు డైవర్ట్ అవ్వరు కూడా. అనుకుంటావు అంతే, కాసేపు కాలం గడపడానికి నువ్వు డైవర్ట్ చేశాను అనుకుంటావు. రావటం, బెంగళూరు నుంచి రావటం, పొద్దున్నే రావటం, ప్రెస్ మీట్ పెట్టడం, సాయంత్రం వెళ్ళిపోవటం. నిన్న కూడా ప్రెస్ మీట్ అవ్వగానే బెంగళూరు వెళ్ళిపోయాడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి. ఉండడు ఇక్కడ, తలదాచుకోలేడు పాపం, భయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ చేయటంలో పిహెచ్డి చేశాడు అని ఎందుకు చెప్పానంటే మొదట్లోనే చెప్పా ఈ మాట. సో అందుకనే ఎంత చక్కగా డైవర్ట్ చేస్తున్నాడో, వాళ్ళ నాయకులు కూడా ఏమీ ఎరగన శుద్ధపూసల్లాగా మిగతా ఇష్యూలన్నీ వదిలేసి డిఎస్సి గురించి మాట్లాడతారు. ఒక్కడు కూడా నడవంటారు న్యాయస్థానానికంటే ఒక్కడు మళ్ళీ మాట్లాడడం, న్యాయస్థానానికి నడవండి అంటే ఒక్కడ మాట్లాడడం. మళ్ళీ పాపం అభ్యర్థుల్ని బలవంతం పెట్టి తీసుకొచ్చారని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అడిగారంట, యారా మీకు ఏమైనా పోయే కాలమా, మళ్ళీ డిఎస్సి పడుతుంది కదా, చదువుకుని ఉద్యోగం తెచ్చుకునేదానికి ఎందుకురా మీరు ఈ రాజకీయాల్లో తలదూరుస్తారు, ఏం పనిరా మీకు అని అడిగితే, మేము ఎక్కడ దూర్చామో వాళ్ళే బలవంతంగా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చోబెడుతున్నారని చెప్పారంట. సరే, అది నిజమా కాదా అనేది అభ్యర్థులకే తెలియాలి, అది వేరే విషయం. కాబట్టి జగన్ చేసే ప్రతి ప్రచారం వెనక కూడా ఒక డైవర్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇష్యూలు డైవర్ట్ చేయడానికే డిఎస్సి మీద దొంగ డ్రామాలు మొదలుపెట్టాడు.